ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగారు. ఇంకా సిట్టు దర్యాప్తును తిరుమల లడ్డూ ప్రసాదం పైన కొనసాగిస్తారా సార్ అంటే, ఇంకా లేదు దానిపైన ఇంకా చర్చించాల్సినటువంటి పరిస్థితి ఉంది అని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా నన్నే అపాలజీ చెప్పాల్సినటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు అని. కానీ జంతు కొవ్వు కలవలేదు అని చెప్తున్నటువంటిది సిట్ అభిప్రాయం చెప్తున్నటువంటిది. మరి జంతు కొవ్వు కలవలేదని అంటే ఇది రాజకీయంగా తిరుమల శ్రీవారిని బజారుకు ఈడ్చేటటువంటి ప్రక్రియ చేస్తున్నారు. ఆ ప్రయత్నం ఎవరు చేస్తున్నారు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. మరి అట్లాంటి ప్రయత్నాన్ని ఇప్పటికైనా విరమించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానిపైన లేదు జంతు కొవ్వు కలవలేదు, పొరపాటున ఏదో అలా జరిగింది, భక్తులు అందరూ కూడా సంతోషంగా ఉండండి, దీనిపైన ఎటువంటి అనుమానాలు పెట్టుకోకూడదు అనేటటువంటి అభిప్రాయం అతను చెప్తే సరిపోతుంది కదా అని ప్రజలు ఇప్పుడు భావిస్తున్నారు. మరి సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ చర్యలతో సిట్ను ఏర్పాటు చేశారు ప్రభుత్వం. మరి ఆ సిట్టే ఈ విధంగా చెప్తున్నటువంటిది జంతు కొవ్వు లేదు, కలవలేదు అన్నటువంటిది. భక్తుల మనోభావాలు ఎటువంటి విధంగా విశ్వాసాలు దెబ్బతీయకూడదు అనేటటువంటి విధంగా. కాబట్టి భక్తులు అందరూ కూడా గ్రహించండి అని చెప్తున్నటువంటిది కనుక మరి దీనిపైన లేదు జంతు కొవ్వు కలవలేదు అని చెప్తే సరిపోతుంది కదా అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మీరైతే ఏమంటారు?